అందరికీ నమస్కారం. మన అర్జున ఫాల్గుణ టీమ్ ఇక్కడ ఉన్నాము. December 31st is coming in theaters. So we are all here to meet you guys, to talk to you guys. Starting from Devi Prasad garu. 2021 చాలా ఈ కరోనా ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది అందరూ. అది వెళ్ళిపోతూ ఒక బ్రహ్మాండమైన సినిమాని December 31st అర్జున ఫల్గుణ అనే ఒక బ్రహ్మాండమైన సినిమాని ప్రేక్షకులకి ఇచ్చి వెళ్ళిపోబోతుంది. అందులో నేను కూడా ఒక మంచి పార్ట్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ తేజ మార్ని గారికి, నిర్మాతలకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే అండి, అసలు నా యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ అయిందే శ్రీ విష్ణు గారితో నీది నాది ఒకే కథ అనే సినిమాతోటి. ఆ జర్నీ మొదలయ్యి ఇప్పటివరకు ఇలా వెళ్తూ ఉంది. దాని తర్వాత మళ్ళీ శ్రీ విష్ణు గారితో యాక్ట్ చేయడం ఇదే, కానీ అందులో శ్రీ విష్ణు గారికి ఫాదర్గా చేశాను. ఈ పిక్చర్లో మహేష్కి ఫాదర్గా చేశాను. తేజ గారికి నాకు అనిపించింది ఏంటంటే అండి, ఆయనకి ఎమోషన్స్ మీద, ఎంటర్టైన్మెంట్ మీద చాలా పట్టుంది అనేది నాకు చాలా సందర్భాల్లో ఈ సినిమాలో అనిపించింది. శ్రీ విష్ణు గారి క్యారెక్టరు, ఆయన పక్కన ఫ్రెండ్స్గా చేసినటువంటి ఈ ముగ్గురు క్యారెక్టర్లు కూడా చాలా బాగుంటాయి. సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కొత్త సంవత్సరంలో అనేది ఎటువంటి డౌటు లేదు. ఇప్పుడు శ్రీ విష్ణు గారు, తేజ వాళ్ళకి బాగా క్లోజ్ కావాల్సిన వాళ్ళు ఫ్రెండ్స్, రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ తీసుకుని కథ కింద చెప్పినప్పుడు భలే ఉంది, పాయింట్ భలే ఉంది. అంటే మనం రెగ్యులర్గా చూసినట్టు కాకుండా సినిమాల్లో ఓన్లీ పల్లెటూరు వాళ్ళ మనస్తత్వాలు, ఆ ఊరు యొక్క సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇవన్నీ ఎక్కువ రిఫ్లెక్ట్ అయ్యేలా కనిపించినాయి అన్నమాట. నేను గోదావరి జిల్లా నుంచి వచ్చాను, బట్ కంప్లీట్ గోదావరి జిల్లాలో ఉండి ఎప్పుడు సినిమా చేయలేదు అన్నమాట. సో నాకు చాలా ఈజీగా కనెక్ట్ అయింది. అరే భలే ఉన్నాయి, ఇవన్నీ కనుక మనం సినిమా కింద ట్రాన్స్లేట్ చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది అనుకుని చాలా ఫాస్ట్గా అనుకున్న 1 monthలో ఇమీడియట్ క్యాస్టింగ్ అది ఇది పెట్టేసుకొని దిగిపోయి చేసేసాం. చేసిన రోజులు కూడా వెరీ హ్యాపీ అండి. ఈ సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పమంటే బేసిక్గా మనకి అవుట్డోర్ అది వెళ్ళినప్పుడు పొద్దున్నే ఒక 6-7 అని టైం చెప్తారు. కాకపోతే ఈ సినిమాకి వచ్చి ఏంటంటే చేసిన అన్ని రోజుల్లో మ్యాక్సిమం 1-2 రోజులు తప్ప ప్రతిరోజు 6 అయ్యేసరికి షార్ట్ తీయగలిగాం. వెరీ హ్యాపీ. అంటే ఒక 2 రోజులు 3 రోజులు చేసాక సార్ రోజు సన్లైట్ ఇది చేస్తున్నాం కదా అని చిన్న ఇది వస్తుంది. అదేమి రాకుండా చాలా ఎనర్జీగా వెళ్దాం అని ఒక 2-3 గంటలు ముందే లేచిపోయి రెడీ అయిపోయి ఎప్పుడు బయలుదేరొచ్చా. మంచి వింటర్లో చేసాం, భలే ఎంజాయ్ చేసాం. క్యారెక్టర్ విషయానికి వస్తే ఈ సినిమా ప్రత్యేకంగా హీరో అని, హీరోయిన్ అని అలా కాకుండా ఒక 5 ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి పెరిగిన ఫ్రెండ్స్, ఊర్లోనే ఉంటూ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే ఫ్రెండ్స్ అందరూ ఊరంతా ఎలా సపోర్ట్ కింద ఉంటారు అనే ఒక హానెస్ట్గా అనిపించిన స్టోరీ ఇది. చేసినప్పుడు కూడా చాలా పాజిటివ్గా ఫీల్ అయ్యాం. చూసుకున్నప్పుడు కూడా వెరీ వెరీ హ్యాపీ. అందరూ కూడా యాక్టర్లు అందరూ కూడా మా 5 మెయిన్ బ్యాచ్ అందరం చాలా బాగా సెట్ అయ్యారు. ఖచ్చితంగా మీ అందరికీ కూడా రేపు సినిమా వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు క్యారెక్టర్స్ని. అంటే చాలా ప్యూర్ సోల్స్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే క్యారెక్టర్స్ విషయానికి వచ్చేసరికి దేవి ప్రసాద్ గారు, శివాజీ రాజా గారు, నరేష్ గారు, సుబ్రాజ్ గారు అందరికీ కూడా ఏంటంటే సినిమాటిక్ ఇదిగా లేకుండా చాలా న్యాచురల్గా, చాలా జెన్యూన్గా. దేవి ప్రసాద్ గారు మేము నీది నాది ఒకే కదా ఫస్ట్ చేసాం, మళ్ళీ చేస్తే దానికంటే మంచి పాత్రన్నా చేయాలి, లేకపోతే దానికి సమానంగా ఉన్నదన్నా చేయాలని ఫీలింగ్ ముందు నుంచి. ఈ 2-3 ఏళ్ళ తర్వాత ఈ క్యారెక్టర్ చేయటం, మీరు చేసేటప్పుడు అంటే నేను ఫాదర్ కిందే అది చూసేవాడిని కదా, దీంట్లో ఒకసారి అది చూసేసరికి కంప్లీట్ చేంజ్ ఓవర్ అనేది మీ నుంచే ఈ సినిమాకి యాక్టింగ్ కంప్లీట్ దిగటం, ట్రావెల్ స్టార్ట్ అయిందండి. వెరీ హ్యాపీ. చాలా బాగా వచ్చినాయి పాత్రలన్నీ కూడా. నాకు తెలిసి చాలా మంచి పేరు అందరూ సంపాదిస్తాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని ఇంత తొందరగా స్టార్ట్ చేసి ఫినిష్ చేయడానికి నేను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్కి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్. అంటే నిరంజన్ గారికి కానీ, అన్వేష్ గారికి కానీ, నేను ఒక కథ చెప్పి ఇమీడియట్గా షూట్కి వెళ్తానన్న వెంటనే వాళ్ళు ఇమీడియట్గా ప్లాన్ చేయడం, షూట్కి వెళ్ళడం, ఆ క్లైమేట్ డిసెంబర్ ఏదైతే క్లైమేట్ అనుకున్నామో ఆ క్లైమేట్లో
తీయడానికి సపోర్ట్ చేసినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్. అండ్ ఈ సినిమాకు ముందు ఆర్టోస్ అనే ఒక టైటిల్తో నేను విష్ణు గారికి కథ పట్టుకుని వెళ్ళాను. ఈస్ట్ గోదావరిలో దొరికే ఒక కూల్ డ్రింక్ కంపెనీ ఆర్టోస్ అని. సో బేసిక్గా ఆర్టోస్ నేను ఎలా రాసుకున్నానంటే, నా కథలో ఉన్న క్యారెక్టర్ నేమ్స్ అర్జున్, రాంబాబు, తాడోడు, ఆస్కర్, శ్రావణ్, ఈ 5 పేర్లు ఆర్టోస్ అని వెళ్ళి ఒక కథ చెప్పాను ఆయనకి. సో అప్పుడు ఫస్ట్ టైం నేను ఆయనకి కథ చెప్పి, కథ కూడా చెప్పలేదు పూర్తిగా, ఆయన ఇప్పటికీ అదే అంటారు. సో ఒక పాయింట్ కింద చెప్పి ఈ ఐడియా మీద, ఈ నేటివిటీ మీద, ఒక ఫ్రెండ్షిప్ అనే ఎమోషన్ మీద వెళ్దాం అనుకుంటున్నాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నమ్మారండి, నమ్మి బిలీవ్ చేసి తర్వాత మ్యూచువల్ డిస్కషన్స్ చేసి స్క్రిప్ట్ నుంచి ఎలా ఎన్హాన్స్ చేయొచ్చు, నేటివిటీ నుంచి ఎలా తీసుకురావచ్చు, ఇవన్నీ చేసుకుంటా స్క్రిప్ట్ ఫినిష్ చేసి ఇమ్మీడియట్, అంటే మేము అక్టోబర్లో అనుకుంటే డిసెంబర్కి షూట్కి వెళ్ళడం జరిగింది. సో అంతా టప్ అని పనులు జరిగి షూటింగ్ వెళ్ళి సంక్రాంతి టైం, ఐ మీన్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఫస్ట్ షెడ్యూల్ షూట్ చేస్తూ ఉన్నాం. అర్జున ఫాల్గుణ అనే ఈ సినిమా అంటే నాకు తెలిసి చేసిన వాళ్ళందరికీ గుర్తుండిపోయే సినిమా కింద ఉంటుందని అనుకున్నాను. ఎందుకంటే మనం షూట్ చేసిన విధానం కానీ కొంచెం పరిగెడుతూ చేసిన, బట్ చెరిష్ చేస్తారేమో ఈ సినిమాని వాళ్ళ మెమరీస్లో. లైక్ మీరు చేసిన మీ సీన్లు కానీ డెఫినెట్గా అదైతే ఖచ్చితంగా సినిమాలో చేసిన ఆర్టిస్టులు అందరూ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందారండి. డెఫినెట్గా మనం అందరితోటి మాట్లాడుతున్నప్పుడు కూడా అందరూ చాలా సంతృప్తిగా ఉన్నారు సినిమా గురించి. ఫస్ట్ సినిమా పనిచేసిన వాళ్ళు అంత సంతృప్తిగా ఉండడం అనేది చాలా గుడ్ సైన్ అండి సినిమా కదా. రేపు చూసే వాళ్ళకి అది తెర మీద కనిపిస్తాం. ఈవెన్ టెక్నీషియన్స్ కూడా అండి, కెమెరామెన్ ఎంత బాగా చేశారు, తర్వాత డైలాగ్స్ సుధీర్ ఎంత బాగా రాశారు. ఇట్లా అన్నీ ఒక సినిమాకి అన్నీ కుదరాలండి. అవును, నిజంగానే అన్నీ. ఎందుకంటే అంత కరోనా టైం వేవ్లో కూడా, అంటే మనం షూట్ చేస్తున్నప్పుడు కరోనా అప్పుడే తగ్గి ఉంది, బట్ ఏ రోజు కూడా ఒక్క కేసు కూడా రాలేదండి మనం షూట్ చేస్తున్న అంతసేపు. సో అన్నీ కలిసి వచ్చాయని అనుకుంటున్నాను. అంటే ప్రకృతి కూడా మనల్ని కనికరించింది. ఏనాడు ఒక వర్షం కానీ లేకపోతే ఎటువంటి డిలే లేకుండా అనుకున్నట్టు స్కెడ్యూల్ వేసుకుంది ఫినిష్ చేయడం జరిగింది. సో అందరికీ ఈ సినిమా ఒక మంచి మెమరబుల్గా ఉండిపోద్ది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. లైక్ ఫస్ట్ అమృత గారిని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సినిమా షూటింగ్ అప్పుడు కొంచెం బుగ్గలు వేసుకుని కొంచెం బొద్దుగా ఉండి ఉన్నారు. సినిమా షూటింగ్ అయిపోయే టైంకి సో అంటే మా సినిమాలో పరిగెట్టి ఇలా అయిపోయారా, లేకపోతే? ఐ థింక్ సో. లేదండి, అంటే కొంచెం ఒక చేంజ్ ఓవర్ కావాలని కొంచెం తగ్గిపోయాను. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ చేంజ్ ఓవర్ కావాలనుకున్నారా? లేదు, ఫినిష్ అయిన తర్వాతనే కదా ఇలా ఉన్నాను. అవునా? ఇందులో ఒక సాంగ్ ఉంటుందండి, ఆ సాంగ్ చూస్తే మీకు అమృత గారిలో చేంజ్ ఓవర్ చాలా బాగా. నేను కొంచెం అంటే మెచ్యూర్డ్ గా ఉన్నానా అని ఒక ఫీలింగ్ వచ్చింది. సో అది బాగుందంటే నేను అదే కంటిన్యూ టీనేజ్ లోకి వెళ్దాం అనుకుంటున్నాను. అదే కంటిన్యూ చేసుకుంటా. సార్ మిమ్మల్ని ఒక క్వశ్చన్, ఇన్ని రోజులు షూటింగ్ జరిగిన టైంలో ఎప్పుడన్నా చిరాకు అనిపించిన మూమెంట్, అయ్యే బాబు వీళ్ళు ఇంట్లో చంపేస్తున్నారు లేకపోతే సావగడుతున్నారు అలాగా చెప్పాలంటే చిరాకు అలా అనిపించలేదు అసలు. ఇప్పుడు ఏ రోజు అనిపించలేదు. మనం లాస్ట్ వచ్చేసాం కదా, ఆ బ్లాస్ట్ రోజు, అది లాస్ట్ రోజు షూట్కి. ప్లస్ అదే రోజు సెకండ్ వేవ్ కొంచెం స్టార్ట్ పెరిగింది, ఎవరో ఇద్దరికి వచ్చింది అని చెప్పి మనకి చిన్నగా, అంటే చెప్తే కంగారు పడతారు, స్లోగా వచ్చి నీ ఎవరికి చెప్పని నాకు చెప్పారు జోలో. 2 వచ్చినాయి కేసులు, ఎలా తెలుసు నేనే టెస్ట్ చేశాను. నువ్వు దూరంగా వెళ్ళి నువ్వు చెప్పొద్దు ఎవరికి, కొంచెం కంగారు పడతారు, ఎవరు అంటే పంపేశాను అటు నుంచి. సరే ఎవరు కలవలేదు కదా అంటే ఎవరు కలవలేదు, ఫైట్ మాస్టర్ ఒక్కడే కలిసి. ఫైట్ మాస్టర్ ఎక్కడ ఉన్నాడో నేను చూసేసరికి అక్కడ మీ అందరిని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చెప్పాలా చెప్పకూడదా. ఆ రోజు ఒక్కరోజు మాత్రం
త్వరగా అయిపోతే బాగుంది అనిపించింది, ఎవరికి ఏం అవ్వకుండా త్వరగా అయిపోతే బాగుంది. ఇమీడియట్గా అదే మనకి ఈ బాంబులు ఏదో తీసుకుని హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ మధ్యలో వచ్చిందని ఇద్దరికి వచ్చిందని చెప్పారు. ఇమీడియట్ వాళ్ళు పేల్చారు మన మీద. ఆయనకి వచ్చిందా అండి ఫైట్ మాస్టర్ వచ్చిందా? ఫైటర్లు ఇద్దరికి అయితే ఫైటర్స్ 10 మంది వస్తే 8 మంది నుంచి ఇద్దరు పంపించేసారు. ఇద్దరికి వచ్చింది. యాక్చువల్గా షూట్ చేసిన ఊర్లో కూడా పెద్ద కేసులు ఏం లేవు అప్పట్లో. అసలు ఆ ఊర్లో కేసు లేదు. అవును, అదే అన్నారు. అది మరి ఇంకా డైరెక్ట్ ఐలాండ్. అవును, కానీ నిజంగా ఆ ఊరే సగం సినిమా మన బలం. అవును, వెళ్ళిన వెంటనే మనకు వచ్చిన బలం ఊరే. సూపర్ సూపర్. ఎందుకంటే రోజు సాయంత్రం 5 దాటిందంటే మనం రోడ్ల మీద ఉండడానికి వీలయ్యేది కదా. నాకు తెలిసి ఒక 150-200 గేదెలు వాటికి దారి ఇవ్వాల్సిందే. అసలు బ్యూటిఫుల్ విలేజ్ అండి వికల్లంక. అక్కడ ఉన్న జనాలు కూడా అసలు షూటింగ్ జరుగుతున్నా అసలు చాలా మంచివాళ్ళు అండి, చాలా మంచివాళ్ళు. నీకు వచ్చిందిగా చిరాకు అబ్బా రన్నింగ్ రైల్వే ట్రాక్ చెప్పండి, ఇప్పుడేం పర్లేదు. ఎండ చాలా ఎక్కువ ఆ రోజు కదా. అది ఆ రోజు అందరూ ఫ్రెండ్స్ హైట్ మ్యాచ్ అవడానికి నేను దేశం పాపం రాళ్లలో పరిగెట్టడానికి. అండ్ ఆ ముందు రోజు ఫారెస్ట్ లో కొంచెం దెబ్బ తగిలింది నాకు, యాంకిల్ డిస్టైన్. సో నాకు ఆవలేదు. అండ్ దట్టు రైల్వే ట్రాక్ మీద ఫాస్ట్ గా రన్ అవ్వాలి, ఆ ట్రైన్ ని క్యాచ్ చేయాలి, న్యాచురల్లీ క్యాచ్ చేయాలి. సో కొంచెం ఈ అమ్మాయి కాబట్టి అదే నన్ను సెట్ లో అన్నారు. అంటే కొంత మేనేజర్లు అదిని అండి చూడండి ఈ మధ్యలో ఏమైనా వెళ్ళిపోద్దేమో, తల పరిగెట్టించేస్తున్నారు, ఇలా చేయించేస్తున్నారు అంటే మనకి ఏంటంటే ఈ పని అవ్వాలి దాని మీద కన్స్టెంట్స్ ఉంటాయి కదా. నాకైతే ఎలా ఉంది అంటే ఇట్ వాస్ లైక్ కాలేజ్ గ్యాంగ్. మన కాలేజ్ లో ఉన్న ఫ్రెండ్స్ ఒక లైక్ ఆల్ ఆర్ గ్యాంగ్ లాగా ఫ్రెండ్స్ లాగా అయిపోయారు సినిమాలో కాకుండా బయట కూడా. యాక్చువల్లీ ఫ్రెండ్స్ కోసం హెల్ప్ చేసిన లైన్ ఇది. సో ఇట్స్ లైక్ ఫ్రెండ్స్ కోసమే ఉన్నాము అని ఒక సో ఐమ్ డూయింగ్ ఇట్ ఫర్ దెమ్. చాలా అనిపించి నేను చేశాను. సార్ మీకు ఇందులో మీరు చేసిన తక్కువ సీన్లు అయినా మీకు హత్తుకున్న సీన్లు చేసిన అన్ని తక్కువ సీన్లు అయినా కూడా నేనైతే చాలా బాగా ఫీల్ అయ్యానండి. మీకు తెలుసు డబ్బింగ్ చెప్పేటప్పుడు నాకు తెలియకుండా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. నరేష్ గారు చెప్తారు, ఈయన ఇదైపోయిన తర్వాత ఏంట్రా అలా పిచ్చి పని చేశాడు వాడు అంటే, కడికట్టి ఎడ్లు మాత్రం అది ఓపుకున్నంత వరకు శివరావకర్ వరకు లాగుతాయండి. ఓపిక అయిపోయిన తర్వాత ఏం చేస్తాయండి, ఇవాళ వాడు రేపు నేను అవుతుంటే పిచ్చడా ఏం నువ్వు అలా మాట్లాడతావు, నీకు కొడుకున్నాడు రా నువ్వు ఇది చేయాలంటే తర్వాత వచ్చి ఒక కొడుకు దగ్గర ఇంక నేను లాగలేకపోతున్నాను రా దీన్ని అని చెప్పే సీన్ రియల్గానే నేను ఏడ్చి చేశాను. రియల్గానే నాకు అనిపించింది. ఎందుకంటే అండి అక్కడికి వచ్చిన తర్వాత రైతులు అదంతా తెలుసుకున్న తర్వాత అది చాలా పెయిన్ అండి. ఒక రైతుగా చివరి అక్కడికి ఏమి చెయ్యలేని స్థితి ఎలా ఉంటుంది అనేది మీరు ఈ కథలో మోల్డ్ చేసిన విధానం సూపర్ అండి. సూపర్, సింప్లీ సూపర్. నేను చెప్తున్నాను, నాకు అందుకనే ఇందులో తక్కువ సీన్లు చేశాననే ఫీల్ అసలు నాకు లేదండి. తక్కువ సీన్లు బట్ అసలు ఎంత డెప్త్ ఉన్నాయండి ఆ సీన్స్, చాలా బాగున్నాయి. తర్వాత వచ్చి కాన్వర్ట్ పరిస్థితుల్లో వాడిని ఉద్యోగానికి పంపిస్తుంటే శ్రీ విష్ణు గారు వీళ్ళందరూ వచ్చి, బాబాయ్ ఎక్కడో సిటీ అనుకుంటే మీరు ఏదో అనుకుంటున్నారు బట్ అక్కడ అలా ఉండదు అని చెప్పే సీన్ ఉంది చూసారా. అంటే నా కొడుకుని పంపించడం నాకు మాత్రం ఇష్టమేంట్రా, కానీ తప్పని పరిస్థితి అన్నప్పుడు చెప్పే డైలాగులు అవన్నీ చాలా బాగా చేశారండి. ఇప్పుడు ఆ సీన్ చేసినప్పుడు ఒక ఎత్తు, ఆ డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసినప్పుడు తెలియకుండా మన కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి అంటే అది ఎంత మూవ్ చేసి ఉండాలి. ఆ సీన్స్ మీరు బాగా చక్కగా ప్లాన్ చేసుకున్నారు, చాలా బాగా చేశారు. అందులో ఇంకా మీరైతే మీరు ఆడియన్స్కి ఒక పక్కింటి అబ్బాయి అయిపోయారండి. అంటే మీరు ఎన్నుకునే కథల వల్ల లేకపోతే అంటే ఓన్ చేసేసుకున్నారు మిమ్మల్ని. ఈ సినిమా ఇంకా దగ్గర అయిపోతుంది నాకు తెలిసి, ఎందుకంటే ఇందులో ఎక్కడ సినిమాటిక్ ఇది లేదు. మీరు మాట్లాడుతున్నా ఒక ఫ్రెండ్ కోసం వచ్చి మాట్లాడుతున్నా అది రియల్గా షూట్ చేసేటప్పుడు కూడా ఆ ఫీల్ వచ్చింది. అది రియల్గా జరుగుతుంది అండి. ఇప్పుడు జరిగిన స్టోరీ అని మీరు చెప్తున్నారు. నేను నా లైఫ్లో కూడా నేను ఆ ఏజ్లో
ఆ ఏజ్లో ఒక 25 years ఏజ్లో ఆ కుర్రాళ్ళు ఆ ఫ్రెండ్షిప్ మధ్య ఆ బాండింగ్ ఆ బలం అలాగే ఉంటుందండి. మన ఫ్రెండ్ని వాడిని దీని నుంచి బయటికి తీసుకెళ్ళడానికి మనం ఎంతకైనా వెళ్దాం అనిపిస్తుంది, ఎంత దూరం అయినా వెళ్దాం అనిపిస్తుంది. అవన్నీ భలే డిజైన్ చేశారండి సినిమాలు. అది రేపు ఖచ్చితంగా ఆడియన్స్ హృదయాల్ని పట్టుకుంటుంది. ఇది ఈ ఫస్ట్ కథ రాసినప్పుడే నేను ఒకరిని ఊహించుకునే రాశాను. ఆయన శ్రీవిష్ణు గారు తప్పితే ఈ కథ ఇంకెవరు. అసలు మీరు సినిమా చూసిన తర్వాత కూడా ఇంకెవరు రెండో థాట్ రాదండి. ఇంకొకళ్ళు అయితే ఎలా ఉండేదని ఇది రాదు. అది అంటే ఆయనకి ఆ ఇమేజ్ కూడా వచ్చేసిందండి. ఇప్పుడు మన పక్కింటి అబ్బాయి ఏదో సుమోలు లేపేసి తలకాయలు నరికేసి ఇలా కాదండి, అది వచ్చేసిందండి. ఎందుకంటే మనం బయట మాట్లాడేటప్పుడు కూడా ఓన్ చేసేసుకున్నారండి. ఒక ఇంట్లో కుర్రాడనేలాగా ఓన్ చేసుకునేలాగా అలా మీ కథలు అలా సెలెక్ట్ చేసుకోవడమో లేకపోతే మీ న్యాచురల్ పెర్ఫార్మెన్స్లోనో ఎక్కడ యాక్ట్ చేస్తున్నట్టు ఉండదు. అదే మీ బలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో బాగా నచ్చింది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నేను రాసుకున్న క్యారెక్టర్కి పర్ఫెక్ట్లీ యాప్ట్ అయ్యాడు. ఓకే వీళ్ళు ఆర్టిస్ట్లా లేకపోతే క్యారెక్టర్లా కాదు, ఒక 2 గంటలు ఆ గోదావరి జిల్లాకి వెళ్ళి వాళ్ళతో గడిపి వచ్చినట్టు ఉంటుందని నేనైతే ఫీల్ అవుతున్నాను. సినిమా స్టార్ట్ అయిన ఒక 5-10 నిమిషాలకి ఏదో మన సొంత ఊరు వెళ్ళినట్టు, లేకపోతే మన అమ్మమ్మ గారు నాన్నమ్మ గారు పాతవన్నీ అయితే ఖచ్చితంగా గుర్తు రావాలి. మరి వస్తాయి, 100% వస్తాయి. శివ కూడా యాక్చువల్లీ చాలా మంచి అవునండి, కథని ఎంత మంచి ఆర్టిస్ట్ అండి, టర్న్ చేసే మెయిన్ రోల్ చేశారు. కాకపోతే ఆయన చిన్న సీన్లు ఉన్నా బట్ అయినా కూడా అది కూడా మంచి ఫీల్ వచ్చేసి. ఎందుకంటే నేను పెరిగింది మొత్తం పల్లెటూరు, మా ఫాదర్ ఫార్మర్. నేను చిన్నప్పటి నుంచి చాలా చూశాను చనిపోవటం అనే కాన్సెప్ట్. నేను చిన్నప్పటి నుంచి చూస్తాను. అంటే 2 yearsకి ఒకసారి మా బాబాయ్యో మా అన్నయ్యో అలాంటి సీన్ నేను చేసినప్పుడు సీరియస్గా నాకు అంటే పర్సనల్గా బాగా కనెక్ట్ అయింది. మా ఫాదర్ వాళ్ళు ఇప్పుడు కూడా ఈ ఇయర్ కూడా మొత్తం అగ్రికల్చర్ అంతా పాడైపోయింది, అంత లాసుల్లో ఉన్నాం అని మాట్లాడుకుంటుంటే నాకు అదే గుర్తొచ్చింది. అరే వీళ్ళకి ఈ స్ట్రగుల్స్ నుంచి బయటపడరేమో ఇంకా లైఫ్ లాంగ్. అంటే ఎన్ని ఇంకా ఇయర్స్ వ్యవసాయం చేస్తూనే ఉంటారు, లాస్ అవుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. బట్ థ్యాంక్ యూ తేజ గారు. నాకైతే ఎదుటి ఆర్టిస్ట్ బట్టి మనకి రియాక్షన్ ఎంత మనం ఎలా చేస్తాం మనకి తెలియదు, అది అయ్యే వరకు తెలియదు. అవతల వచ్చే రియాక్షన్ బట్టే నేను కొంచెం ఆజం నేను చేస్తాను. లిటరల్గా ఫీల్ వచ్చింది లోపల నుంచి వచ్చింది. అన్నాను భలే చేస్తున్నాడు. అంటే కొంచెం మీ ఏజ్ కానీ మీరు ఇది కూతురు కాదు ఎవరి వద్ద భలే చేస్తున్నాడు పెద్ద అయినా అనుకున్నాను నేను. నాకు అయ్యే వరకు తెలియదు. క్యారెక్టర్లు అంతలా కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. పర్టికులర్గా మనం లాస్ట్ ఈవినింగ్ ఫస్ట్ డే ఈవినింగ్ ఎపిసోడ్ చేసాం. ఆ షార్ట్ అయితే సీరియస్లీ చాలా బాగా అనిపించింది. అది ఫస్ట్ రోజు పరిగెట్టించి అక్కడికి బళ్ళు వెళ్ళడానికి కూడా యాక్సెస్ లేకపోతే మనం పరిగెత్తుని వెళ్ళాం. ఏదో అయిపోతుందంటే ఏమైపోతుందంటే అదిరిపోయింది. లొకేషన్ చాలా బాగుంది. ఫస్ట్ టైం కొంచెం ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేయాలని అక్కడికి వెళ్ళాక అనిపించింది. అంటే కంప్లీట్ ఎడ్జ్లో ఉండి ఏ మాత్రం కొంచెం వెళ్ళా బాగా డీప్. ఇది గోదావరి అనమాట. 100 అడుగులు అది పాయికి కట్ అయిపోయి ఉంది అనమాట. అది చూసాక ఏదో మామూలు ఊరు కాదు. December 31st ఈ సినిమా థియేటర్లో రాబోతుందండి. సంవత్సరం ఎండింగ్ వస్తున్నాం. కొత్త సంవత్సరం కూడా మా సినిమాతోనే మొదలవుతుంది. ఈ సినిమా చూసాక చాలామంది సిటీల్లో ఉన్నవాళ్ళు లేకపోతే విదేశాల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఈసారి పండుగ ఊరు వెళ్ళాలరా అనుకునే ఫీలింగ్ అయితే గ్యారంటీ వస్తుంది. అంతవరకు మార్చిన పాల్గొన్న టీం అందరి తరఫున ప్రామిస్ చేస్తున్నాం. అందరూ థియేటర్లో వెళ్ళి సేఫ్గా వెళ్ళి చూడండి.